జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రమాగండ్రెడ్డి. ముందుగా వార్తల్లోకి వెళ్దాం. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రానికి భారీ ఆదాయాన్ని, యువతకు ఉపాధిని కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమను పారిశ్రామిక హబ్గా మారుస్తామని సీఎం స్పష్టం చేశారు. నేను పోలవరానికి వెళ్ళినప్పుడు ప్రభాకర్ గారు కలిశారు. నన్ను అడిగారు, సార్ నేను ఈ ప్రాజెక్టు చేయించా అంటే నేను ఒకే మాట చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో బంగారం ఉంది, నువ్వు ఆ గోల్డ్ మైన్లో భాగస్వామ్యం చేయండి, నేను పూర్తిగా సహకరిస్తానని మాట ఇచ్చాను. ఈరోజు వారు ముందుకొచ్చారు. దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ భూ సేకరణ గాని, నీళ్లు గాని, పర్మిషన్లు గాని, సెక్యూరిటీ గాని అన్ని పూర్తిగా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు కావాల్సింది మీకు ఉద్యోగాలు కావాలి. ఇక్కడుండే యువత వేరే ప్రాంతానికి పోకుండా వేరే ప్రాంతంలో ఉండే యువత ఇక్కడికి రావాలి తప్ప మనం వేరే ప్రాంతానికి వెళ్ళనవసరం లేదు. అందుకే ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా తయారవుతుంది. ఈ ప్రాంతానికి ఒక గ్రోత్ ఇంజిన్ గా తయారవుతుంది. జస్ట్ నౌ ఇప్పుడే వారిని ఒకటి రిక్వెస్ట్ చేశాను. గోల్డ్ ఇక్కడ తయారు చేస్తున్నారు, ఇక్కడి నుంచి ఎక్కడనో తీసుకుపోయి మీరు వస్తువులు తయారు చేయబోతున్నారు. ఆర్నమెంట్స్ అన్ని, జ్యువెలరీ అంతా కూడా ఇక్కడే స్వర్ణగిరిలోనే ఒక బ్రహ్మాండమైన జ్యువెలరీ పార్క్ పెట్టి ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని ఇప్పుడే అడిగాను. ఈ రోజు రేపు మాట్లాడతాను. అంటే ప్రపంచంలో వాడే జ్యువెలరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వర్ణగిరి కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిందని చెప్పే పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు మన రాష్ట్రం అన్నపూర్ణ. అంతేకాదు రత్న గర్భ కూడా. మన రాష్ట్రంలో పండని పంటలు లేవు, దొరకని ఖనిజాలు లేవు. అన్ని ఖనిజాలకు క్షేత్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మంగంపేట వెరైటీస్, రాయలసీమ లైమ్ స్టోన్, యురేనియం, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్, చీమకుర్తి గెలాక్సీ గ్రనైట్, కుప్పంలో గ్రీన్ గ్రనైట్, శ్రీకాకుళంలో బ్లూ గ్రనైట్, గూడూరులో మైకా, ఇంకో పక్క నెల్లూరు జిల్లా అంతా సిలికా, ఉత్తరాంధ్రలో బీచ్ శాండ్, అనంతపూర్ గాని మదనపల్లిలో గాని ఐరన్ ఓర్ ఉంది, కేజీ బేసిన్ లో గ్యాస్ ఉంది, పెట్రోల్ ఉంది, ఏలూరు దగ్గర కోల్ మైన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మీరు చూస్తే దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉండే యువత వేరే ప్రాంతాలకు పోకుండా ఉపాధి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
ప్రజలు నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే సమస్యల పరిష్కారానికి శాసనసభ పిటిషన్ల కమిటీ ఒక ముఖ్యమైన వేదికగా పనిచేస్తుందని కమిటీ చైర్మన్ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విజ్ఞప్తి మేరకు యారాడ వద్ద జెట్టి నిర్మాణానికి అధికారులు చొరవ చూపాలని, దానికి సంబంధించి త్వరితగతిన డిపిఆర్ సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. జీవీఎంసీ పరిధిలో భూసేకరణ, రహదారుల విస్తరణ పనులు కారణంగా ప్రభావితమైన బాధితుల సమస్యల్లో కమిటీ పరిశీలించిందన్నారు. భూముల స్వాధీనంలో పరిహారం చెల్లింపులు, టీడీఆర్ల జారీపై అధికారులకు పలు సూచనలు చేశారు. 22A జాబితా భూములు, ఫార్మాసిటీ నిర్వాసితుల అంశాలపై చైర్మన్, సభ్యులు అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనకు కొన్ని పరిమితుల్లోనే పనిచేయాలి, అయినప్పటికీ కూడా ఒక చక్కటి మానవతా దృక్పథంతో ఈరోజు ఓవరాల్గా సమావేశం జరిగింది అని చెప్పి నేను చెప్పగలను. ఈ సర్ మీద ఎలక్షన్ కమిషన్ మీటింగ్ పెట్టినందువల్ల ఆయన నిన్న నైటే వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ జాయింట్ కలెక్టర్ గారు చాలా తరోగా అన్ని ఫింగర్ టిప్స్ మీద షీఈస్ వెరీ తరో. సో ఆవిడ అన్నీ కూడా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇమ్మీడియట్గా కొన్ని మేము 2 నెలల్లో ఖచ్చితంగా పరిష్కరించాలి అంటే ఈ ఇష్యూని నెల రోజుల్లోనే పరిష్కరించే అవకాశం ఉంది. సో దీన్ని నెల రోజుల్లోనే పరిష్కరిస్తాము అని వారు కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా కొన్ని విషయాలు విష్ణుకుమార్ రాజు గారు కూడా పిటిషన్స్ కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా ఎన్నో సమస్యల్ని ఈ మీటింగ్లో చర్చించటం, దానికి సమయాన్ని నిర్దేశించుకోవటం, అంటే మాకు మేము సమయాన్ని నిర్దేశించుకొని మాకు మేము గోల్స్ నిర్ణయించుకుని చేసాం. డెఫినెట్గా ఇదే స్ఫూర్తితో మరి ఎమ్మెల్యేలందరూ పల్లా శ్రీనివాసరావు గారి లాగా, మరి మా విష్ణుకుమార్ రాజు గారి లాగా ప్రజల కోసం ఈ రేంజ్లో పోరాడితే మరి రాష్ట్రంలో ఎవరికి సమస్యలు ఉండవేమో అని ఒక పాజిటివ్ వాతావరణంలో ఈరోజు చర్చలు జరిగినాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు మనం నిర్వహించి ప్రజలకి న్యాయం చేయగలిగితే, ఇదే స్ఫూర్తితో మనం పనిచేస్తే ఈ పిటిషన్స్ కమిటీ అనేది ప్రజలకి మరింత న్యాయం చేయగలదు అనే ఒక విశ్వాసాన్ని మాకు కూడా, కమిటీ సభ్యులు అయిన మాకే మరింత విశ్వాసం కలిగే విధంగా ఫ్రూట్ఫుల్గా ఈరోజు మీటింగ్ జరిగింది. రాష్ట్రంలో మిగిలిపోయిన 12,000 మంది అర్హులైన మత్స్యకారులకు వెంటనే మత్స్యకార భరోసా అందించాలని జాతీయ మత్స్యకార సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు మోసా అప్పల్రాజు డిమాండ్ చేశారు. డీజిల్ పై ఇస్తున్న ₹9 సబ్సిడీ సరిపోవడం లేదని, దీనిని ₹20కి పెంచాలని కోరారు. పాయకరావుపేట, నక్కపల్లి తీర ప్రాంతాల్లో ఫిషర్మ్యాన్ జట్టీల నిర్మాణానికి హోంమంత్రి అనిత చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు ఇచ్చిన 90% సబ్సిడీని రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపజేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు ఫిర్యాదు సీను, కోరాడ శ్రీను పాల్గొన్నారు. మత్స్యకారులకు రైతు భరోసా ఇచ్చామనేసి ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు 15,000 మందికి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 15,000 మందికి ఇంకా ఈ రోజు కూడా రైతు భరోసా, ఈ మత్స్యకార భరోసా అందలేని పరిస్థితి అయింది. ఈవేళ మత్స్యకార భరోసా ఇచ్చామని అంటున్నారు, అనేక రకాల నిబంధనలు పెడుతున్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా ఇమీడియట్లీగా మత్స్యకార భరోసాని ఇవ్వాలనేసి, మిగిలిపోయిన వాళ్ళందరికీ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు డీజిల్ రేట్లు బాగా పెరిగిపోయాయి కనుక మత్స్యకారులు వేటకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఇమీడియట్లీ ₹20 సబ్సిడీ, ఇప్పుడు ₹9 ఇస్తున్నారు కాబట్టి ₹20 సబ్సిడీ మత్స్యకారులకు ఇవ్వాలని, ఇచ్చి మత్స్యకారులు ఆదుకోవాలని, జీవనోపాధికి ఎలాంటి నష్టం లేకుండా చూడాలని, ఇది రెండో డిమాండ్గా మేము పరిగణలోకి చేస్తున్నాము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ గ్రామంలో 90% అంటే 90% సబ్సిడీ మీద ఇంజిన్స్ ఇచ్చారు. అలాగే ఆయన ఆ స్టేట్ వాడిగా ఆయన సీఎం, ఉప ముఖ్యమంత్రి కాబట్టి
మొత్తం మత్స్యకారులకు అందరికీ కూడా ఈ 90% సబ్సిడీ అమలు చేయాలి అనేసి మా జాతీయ మత్స్యకార సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఆయన అక్కడే కాదు, ఏ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి తెచ్చారో ఎలా తెచ్చారో అనేది అందరికీ వర్తించేటట్టు స్టేట్ మొత్తం ఇవ్వాలని ఆ పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈరోజు మత్స్యకారులకి PMMEY అనేసి పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ అనేక రకాల పథకాలు, చెరువుల మీద చేపలు పెంచుకోవడానికి అనేక రకాల స్కిల్ డెవలప్మెంట్ చేసి వీళ్ళకి లోన్స్ ఇచ్చి సబ్సిడీలు ఇస్తున్నారు. కానీ మన స్టేట్లో మాత్రం అది అమలు చేయట్లేదు. కాబట్టి ఇమీడియట్లీ ఈ కూటమి ప్రభుత్వం తెలుసుకొని మా డిమాండ్ని గుర్తుంచుకొని ఈ మత్స్యకారులందరికీ కూడా ఈ పథకాన్ని PMMEY కింద ఈ మత్స్యకారులకి ఈ చెరువులు ఈ గుంటలు అలాగే ట్యాంకుల్లో చేపల పెంపకానికి కూడా సహకరించి ఈ పథకాలను అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఏపీఎస్ఆర్టీసీలో దశాబ్దాలుగా నలిగిపోతున్న అద్దె బస్సు డ్రైవర్ల హక్కుల సాధనలో ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ చారిత్రాత్మక విజయం సాధించిందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తులసిరామ్ తెలిపారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 2013 నుండి సెప్టెంబర్ 2025 వరకు అద్దె బస్సుల యజమానులు డ్రైవర్ల వేతనాల నుండి వసూలు చేసిన PF, ESI, EDLIF రికవరీల పూర్తి వివరాలను హెడ్ ఆఫీస్ కు అందజేయాలని ఆర్టీసీ యాజమాన్యం అధికారులు ఆదేశించిందని వెల్లడించారు. హైకోర్టు తీర్పు ప్రకారం అవుట్ సోర్సింగ్ అద్దె బస్సు కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, అన్ని కార్మిక చట్టాలను పక్కాగా అమలు చేయాలని తులసిరామ్ డిమాండ్ చేశారు. అలానే అద్దె బస్సు కార్మికులకి, ఆన్ కాల్ డ్రైవర్లకి ESI, PF, లేబర్ చార్ట్ ఎటువంటిది అమలు చేయట్లేదు ఆర్టీసీ మేనేజ్మెంట్. దాంట్లో భాగంగా యూనియన్ పరంగా అనేక పోరాటాలు చేసి PF సెంట్రల్ కమిషనర్కి, అలానే ESI సెంట్రల్ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వగా 2024లో దాని పర్యవసనం ఈ రోజున బర్కత్పుర PF కమిషనరు ఆర్టీసీ మేనేజ్మెంట్ సమన్లు పంపించారు. 2013 నుంచి ఈ రోజు వరకు రికవర్ అయిన అమౌంటు, అలానే వాళ్ళ ESI, PF సంబంధించి పేర్లు మొత్తం అన్ని డీటెయిల్స్ ఇవ్వమని చెప్పేసి సమన్లు పంపించారు. దాంట్లో భాగంగా ఆర్టీసీ మేనేజ్మెంట్ కిందకి సర్కులర్ జారీ చేసింది. ఓనర్స్కి లెటర్లు ఇచ్చారు. జూన్ 10 లోపల ఈ లెటర్స్కి సమాధానం ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. మరి ఇంతవరకు ఏం చేస్తుంది మేనేజ్మెంట్? ఓ పక్కన టెండర్లోను, అగ్రిమెంట్లోను లేబర్ చట్టాలు, లేబర్ వేతనాలు, ESI, PF అమలు చేయాలని ఉన్నా ఇంతవరకు అమలు చేసిన పాపాన పోలేదు. కనుక ఈ డిమాండ్ చేస్తే ప్రధానంగా అమలు చేయాలని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఈరోజు విద్యుత్ బస్సులు ప్రవేశపెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. 2030 కల్లా 10,000 బస్సులు ఆర్టీసీలో రాబోతున్నాయి. దానికి వ్యతిరేకంగా ఆర్టీసీలోని జేఏసీ సంఘాలు జేఏసీకి ఏర్పడి పోరాటాలు చేస్తుంది. దానికి సంపూర్ణ మద్దతు మా యూనియన్ పరంగా ఇస్తున్నాం. అలానే ఇంకోటి ఏంటంటే ఈ రోజున పారిశుద్ధ్య కార్మికులు ఆర్టీసీలో ఉన్నారు. వాళ్ళకి అతి తక్కువ జీతాలు ఇస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులుగా ఈ రోజున 21,000 జీతం ఇస్తున్నారు. బయట చూసుకుంటే వాళ్ళకి ఇచ్చేది 8,000, 10,000 ఇస్తున్నారు. అది కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. అలానే లేబర్ చట్టాలు, ఎటువంటి లేబర్ చట్టాలు అమలు చేయట్లేదు ఆర్టీసీ మేనేజ్మెంట్. అలానే ఇంకోటి ఏంటంటే DEO ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా, వాళ్ళకి సెమీ స్కిల్డ్గా చూపించాలి. అలానే జీతం కూడా తక్కువ ఇస్తున్నారు. వాళ్ళని స్కిల్డ్ వర్కర్గా చూపించి జీతాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఒకటి. ప్రధానంగా ఏంటంటే PF, ESI లేబర్ చట్టాలు అమలు చేయాలని, అలానే కార్గో సెక్షన్లు పనిచేస్తున్నారు. వాళ్ళకి చట్టాలు అమలు చేయట్లేదు మేనేజ్మెంట్. చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థలో భాగంగా వివిధ కేసుల్లో సీజ్ చేసి పోలీస్ స్టేషన్లలో నెలల తరబడి మూలన పడ్డ వాహనాలను వాటి అసలు యజమానులకు తిరిగి అప్పగిస్తున్నామని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకబ్రత బాక్షి తెలిపారు. ఎక్కువ కాలం వాహనాలు స్టేషన్లోనే ఉండిపోతే పాడైపోయే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో గత 2 ఏళ్లుగా నగర పరిధిలో ప్రత్యేకంగా వెహికల్స్ రిటర్న్స్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నేడు నిర్వహించిన 6వ విడత మేళాలో అత్యధికంగా 538 వాహనాలను యజమానులకు అప్పగించారు. లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ విభాగాల ద్వారా సీజ్ అయిన వాహనాల యజమానులను గుర్తించి వీటిని రిలీజ్ చేశామన్నారు. ఇప్పటి వరకు 5 విడతల్లో మొత్తం 1,522 వాహనాలను అప్పగించామని సిపి వివరించారు. చాలా ఇబ్బంది పడ్డాము. మీరు రైతులకి మా మరాలకి కొంచెం మిస్టేక్ అవ్వడం వల్ల
ఆ నేరంలో ఉపయోగించిన వాహనాలను సీజ్ చేస్తారండి. అదే మాదిరిగా ఎవరైనా బండి రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతే మనం ప్రయత్నం చేసినా కూడా ఓనర్ దొరకకపోతే అబండన్ వెహికల్ సీజ్ చేయాల్సి వస్తుంది. అదే మాదిరిగా మోటార్ వెహికల్ చట్టం ప్రొవిజన్స్ ఉల్లంఘిస్తే కొన్ని సందర్భాల్లో ఆ వాహనాలను సీజ్ చేయాల్సి వస్తుంది. ఆ సీజ్ చేసిన వాహనాలు మన పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పెట్టడం, ఎండాలో వాహనాలు ఆ బండి డ్యామేజ్ అయిపోవడం, అప్పుడప్పుడు దొంగతనం జరగడం, చివరిగా మొత్తం స్క్రాప్గా మారిపోవడం అలా జరుగుతుంది. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆ వాహనాలను సంవత్సరం తరబడి పెట్టడం వల్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణం కూడా అశుభ్రంగా కనిపిస్తుంది. దాని బదులు చట్టం పాటిస్తూ చట్టం ప్రకారం ఆ వాహనాలను ఓనర్స్ని గుర్తించి వాళ్లకు అప్పచెప్తే అది ఫ్రెండ్లీ పోలీసింగ్ అవుతుందని మేము భావించాము. అందుకే గత 2 సంవత్సరాల నుండి ఇటువంటి వెహికల్ రిటర్న్ మేళా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇది 6వ విడత. గాజువాకలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై శాసనసభ పిటిషన్ల కమిటీ సానుకూలంగా స్పందించిందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రధానంగా 22A నిషేధిత భూముల పరిధిలో ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్న ప్రజల వాస్తవ పరిస్థితుల్లో కమిటీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అర్హత ఉన్న ప్రాంతాల్లో 22A జాబితా నుండి తొలగించేలా చర్యలు ప్రారంభించామని, రాబోయే 2-3 నెలల్లో దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని పల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే గంగవరం పోర్టు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కీలక సమస్యలపై కూడా కమిటీతో చర్చించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక్కడ ఈ స్థాయిలో నిర్ణయాలు తీసుకునేవి ఏమైనా ఉంటే అవి పై స్థాయికి తీసుకెళ్ళడానికి, అలాగే దాని ద్వారా కొన్ని పాలసీ మ్యాటర్స్ ఏమంటే పాలసీ తయారు చేయడానికి ఉపయోగపడేటట్టుగా మరి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే మేము ఈరోజు ఏదైతే డిస్కస్ చేసామో ముఖ్యంగా ఈ 22 డిలీషన్స్ కోసం మాట్లాడడం జరిగింది. అది ఎలాగంటే కొన్ని కోఆపరేటివ్ సొసైటీలకి అమ్మినటువంటి సైట్లని అప్పుడు గతంలో అవి చెరువు గర్భాల్లో ఉండడం వల్ల, అలాగే కొన్ని ప్రొబిటెడ్ ల్యాండ్స్లో ఉన్నటువంటి కారణాల వల్ల అవి 22లో పెట్టడం జరిగింది. సో వాటిని ఏదో విధంగా బయటకు తీసుకురావాలి, ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయి నిర్మాణం జరిగిపోయింది అని చెప్పి ఆ వాస్తవ స్థితిని కమిటీ మెంబర్స్ చెప్పడం, దాని మీద ఒక నిర్ణయం తీసుకునే దిశగా వాళ్ళు అక్కడ చర్చించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నేను ఇవి పిటిషన్ కమిటీ స్థాయికి వస్తే తప్ప ఈ నిర్ణయాలు జరిగేటటువంటి పరిస్థితి కాదు. కనుకనే మరి ఈరోజు పిటిషన్ కమిటీకి తేవడం జరిగింది. సురక్షిత ప్రసవాల కోసం పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గర్భిణీ స్త్రీల వసతి గృహాలకు ప్రస్తుతం నిధులలేమి పీడిస్తుంది. ఒకప్పుడు మారుమూల గ్రామాల గర్భిణీలకు పౌష్టిక ఆహారం, వైద్యం అందించి దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్ ప్రశంసలు అందుకున్న ఈ కేంద్రాలకు ఇప్పుడు పర్యవేక్షణ కరువైంది. అవుట్సోర్సింగ్ సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందకపోవడం, భోజన వసతి బకాయిలు పేరుకుపోవడం, సేవలు పూర్తిగా క్షీణించాయి. ఆసుపత్రుల నుంచి వస్తున్న గర్భిణీలను కూడా చేర్చుకోకుండా వెనక్కి పంపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఐటీడీఏ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి స్పందిస్తూ నిధుల కొరత ఉన్నమాట వాస్తవమేనని, ప్రత్యామ్నాయంగా సిహెచ్సిలలో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు ఆదర్శంగా నిలిచిన ఈ కేంద్రాలకు తక్షణమే నిధులు విడుదల చేసి పునరుద్ధరించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గిరి శిఖర గ్రామాల నుంచి వచ్చిన గర్భిణులకు ఎంతగానో ఈ వైటీస్ అనేది ఉపయోగపడింది. ఈ గర్భిణీ హాస్టల్ వల్ల ఎంతోమంది గిరిజనులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ఈరోజు వారి పిల్లలతో ఆనందంగా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అయితే ఇది పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది.
గతంలో లక్ష్మీసా ప్రాజెక్ట్ అధికారిగా ఉండేటప్పుడు ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. అప్పటి నుండి కూడా గిరిజన ప్రాంతాల్లో గిరిశిఖర గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆరోగ్యంగా ఉంటూ మంచి కాన్పును చేయగలిగారు. అదేవిధంగా ప్రస్తుత గవర్నమెంట్ కూడా దీనికి సిబ్బందికి అలాగే వారికి కూడా ఎటువంటి నిధులు కేటాయించకపోవడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో వీరు బయటికి వెళ్లే పొజిషన్ ఏర్పడుతూ ఉంది. ఆసుపత్రికి వెళ్తే వారిని వైటీసీ గర్భిణీ స్థానానికి వెళ్ళమంటున్నారు. ఇక్కడ వీళ్ళు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళు చాలా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వారిని గుర్తించి వెంటనే ఇది మళ్ళీ ఏర్పాటు చేయాలి. గతంలో నీతి ఆయోగ్ వారు పర్యవేక్షించినప్పుడు కూడా ఇది చాలా బాగుంది, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ మన స్టేట్లో మన ఐటీడీఏలో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ అనేది ప్రస్తుతానికి ఆగిపోయే పొజిషన్లో ఉంది. ప్రత్యేకంగా అధికారులు దీనిపై దృష్టి సారించి మళ్ళీ గిరిజనుల పక్షాన నిలబడాలని, ఇలాంటి వేలాది మంది గర్భిణీలకు అండగా నిలబడాలని చెప్పి కోరుతున్నామండి. ప్రస్తుతం కొండపై నుంచి వచ్చిన వారు ఐరిస్క్ వాళ్ళు 7 నెలలు అయ్యేసరికి ఇక్కడ రావడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా న్యూట్రిషన్ ఫుడ్ అంది వాళ్ళు ఆరోగ్యంగా ముందుకు వెళ్తున్నారు. అలాగే 8 నెలల తర్వాత ఇక్కడికి హాస్టల్లోకి గర్భిణీలు వస్తారు. వారికి కూడా అండగా ఉండడం, కోతవేడు దూరంలో ఆసుపత్రి ఉండడం వల్ల వాళ్ళకంతా కూడా మంచి జరుగుతుంది. అటువంటి గర్భిణీ హాస్టల్ అనేది ఈరోజు నిర్వహణ చేసే విధంగా ప్రభుత్వం ఉండడం చాలా బాధాకర విషయం. ప్రస్తుతం ఐటీడీఏలో ఏదైనా పథకం ఖచ్చితంగా ప్రజలకు చక్కగా అందుతుందంటే అది గర్భిణీ హాస్టల్ మాత్రమే. అటువంటిది అది కూడా నిర్వీర్యం చేసే స్థితిలో ఉండడం అనేది చాలా దారుణం అండి. ఇది గిరిజనుల పక్షాన్ని మేము అందరం నిలబడుతున్నాం. ఒక సాటి గిరిజనుడుగా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం అండి. ఖచ్చితంగా దీనికి నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో రన్ చేయాలని చెప్పి కోరుతున్నాం. పెందుర్తి పరిసర ప్రాంతాల అభివృద్ధికి విశేష కృషి చేసిన దివంగత పీలా మహాలక్ష్మి నాయుడు 17వ వర్ధంతి కార్యక్రమం పెందుర్తిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మహాలక్ష్మి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెందుర్తి ప్రాంత ప్రగతికి, ప్రజల సంక్షేమానికి పీలా మహాలక్ష్మి నాయుడు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. రాజకీయాల్లోనే కాకుండా సమాజంలోనూ ఆయన ప్రత్యేక ముద్ర వేశారని కొనియాడారు. अमर रहे 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 जोहार पीएमएल जोहार 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 पीएमएल गाరు जोहार 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 17వ వర్ధంతికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పీలా కుటుంబం తరపున పేరు పేరు చెప్తారా జోహార్లు. కీర్తిశేషులు పీలా మహాలక్ష్మి నాయుడు గారి 17వ వర్ధంతి సందర్భంగా 16 కంప్లీట్ 17వ సంవత్సరం వచ్చింది. పెద్దలు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడిన వ్యక్తి, విలువలతో కూడిన రాజకీయాలు, మరి రాజకీయాలే కాకుండా ఎవరు ఆయన సహాయం కోరినా కూడా అందరికీ కూడా సహాయం చేసిన వ్యక్తి. మరి పిల్లలను ఆయన పెంచిన విధానం కానీ, ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఆయన చూసిన విధానం కానీ, ఈ అభివృద్ధి పట్ల ఇప్పుడు మేము ఈ పెందుర్తి వార్డుల్లో అప్పుడు తిరుగుతున్నప్పుడు ఈ పంచాయతీలో కానీ మండలంలో కానీ ఆయన చేసిన సేవలు అనేక మంది ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొన్ని రోడ్లకు వెళ్తుంటే పీలా మహాలక్ష్మి నాయుడు గారి టైంలో వేసిన రోడ్డు అయ్యా అని చెప్తా ఉంటారు. మహానుభావుడు, అలాంటి పెద్ద మనిషి. నేను ఇక్కడ పోటీ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఆశీర్వాదం కోసం వెళ్తే నిండు మనస్సుతో ఆశీర్వదించిన వ్యక్తి, ఎప్పుడు మంచి వైపు నిలబడిన వ్యక్తి, పార్టీకి కూడా నిబద్ధత గల కార్యకర్తలాగా నాయకుడిలాగా నిలబడిన వ్యక్తి పీలా మహాలక్ష్మి నాయుడు గారు. వారి అడుగుజాడల్లో మేమంతా వాళ్ళ పిల్లలు కానీ మేము కానీ నడుస్తామని, ఈ ప్రాంత అభివృద్ధికి వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తామని చెప్పి ఈ వర్ధంతి రోజున నేను మాటిస్తూ ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ, ఆ కుటుంబం మరి ఆయన చూపిన మార్గంలో వెళ్ళబట్టే ఒక కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు, ఒక కొడుకు మేయర్ అయ్యాడు. ఇంకో పెద్ద ఆయన అయితే విలువలతో కూడా ఎప్పుడు ఫోటోకి కూడా రాడు మా అన్న. విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాం. తెర్లాం మండలంలో ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల నిధులు 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు రహదారి అభివృద్ధి పనులకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, బూడా చైర్మన్ తెంటు లక్ష్మణాయుడు ఘనంగా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ ధ్వంసమయ్యాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ప్రజా సౌకర్యార్థం నిధులు మంజూరు చేయించి నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. నిర్ణీత గడువులోగా ఈ రోడ్డు పనులన్నింటినీ పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇబ్బంది అయిందో మీకు తెలుసు. ఊర్లోకి కొండగడ్డ పొరలడం వల్ల పొంగి పొరలడం వల్ల ఊర్లోకి నీరు వచ్చినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి 35 లక్షలు ఇలాగా నిమ్మల రామానాయుడు గారికి రిప్రజెంట్ చేసి ఓన్డెంలో కాకుండా దీనికి స్పెషల్గా ఇవ్వాలని వారిని అడిగిన వెంటనే దానికి ఒకదానికి మన బొచ్చమాన వలసలో ఒక రిటర్నింగ్ వాళ్ళకి రెండింటికి కూడాను సుమారు రెండింటికి కలిపి ఒక 55 నుంచి 60 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అది కూడా టెండర్ ప్రక్రియ పూర్తయింది. గంగనపాడు వరకు కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక ముఖ్యమైనటువంటి పరిణామం మన లోచర్లకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నుంచి ఏపీఐడిసి డిపిఆర్లు ఇమీడియట్గా, డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే శాంక్షను జీవో ఇచ్చే ముందు జరిగే ప్రక్రియ. అది మీకు అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోబోతున్నారన్నటువంటి శుభవార్త ఈ ప్రాంత రైతాంగానికి నేను తెలియజేసుకుంటున్నాను. మన నియోజకవర్గానికి సంబంధించి లోచర్ల ఎత్తిపోతల పథకానికి, అదేవిధంగా శివడవలస రాముడవలస ఎత్తిపోతల పథకానికి ఏదైతే గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అన్న మంత్రిగా ఉన్నప్పుడు ఈ రెండు మంజూరు చేశారో వాటిని టెండర్ ప్రక్రియ పూర్తయినవి, టెండర్ ఓపెన్ చేయవలసిన పరిస్థితి నుంచి అర్ధాంతరంగా ప్రభుత్వాలు మారడం, పనులు ఆగిపోయిన విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, పాలకొండ మండలంలోని అంపిలి గ్రామంలో పవిత్ర నాగావళి నది తీరాన వెలిసిన అమరనాగలింగేశ్వర ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆగమ శాస్త్ర నిపుణుల సూచనలు, వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. గ్రామోత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శివ పంచాక్షరి నామస్మరణలతో భక్తి శ్రద్ధలు చాటుకున్నారు. వేద పండితులు జోష్యుల కుర్మనాథ శర్మ, ఆంజనేయ శర్మల ఆధ్వర్యంలో ఆలయ వాస్తు పూజలతో పాటు అమరనాగల లింగేశ్వర లింగ స్వరూప ప్రతిష్ఠ కార్యక్రమాలు ఈ నెల 22 నుండి 25వ తేదీ వరకు 4 రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల ప్రయోజనార్థం తీసుకున్న నిర్ణయాలపై వివిధ ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచడం, 2004 సెప్టెంబర్ ముందటి నోటిఫికేషన్ల ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం తమ సంక్షేమానికి కట్టుబడి ఉందని నేతలు కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఉద్యోగులంతా కలిసికట్టుగా రాష్ట్రాభివృద్ధికి, ప్రజాసేవకు అంకితం కావాలని సూచించారు. సీఎంను కలిసిన వారిలో ఏపీ ఎన్జీఓ, సచివాలయ సంఘం, సిపిఎస్, డిఎస్సి, 2003 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఉన్నారు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.